మరి యొక్క నూతన దినం అనగా 4878 రోజు ప్రభు మనకి అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. చేరివచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామన వందనాలు. ఈ దినం ప్రభు దినం కాబట్టి మరి ప్రభుని ఆరాధనలో మనమందరం కూడా పాల్గొనవలసిన దినం కాబట్టి ప్రేరేపించబడిన వారు మొట్టమొదటిగా ప్రారంభ స్థుతులు చెల్లిస్తారు. ప్రేరేపించబడిన వారు ఎవరైనా పోయిన వారం కాకుండా నూతనంగా మరి కొత్త వారు మరి ప్రారంభ స్థుతులు చెల్లించాలని మనవి. నిత్య నివాసినటువంటి మా తండ్రి, నీతీశ్వరుడైనటువంటి మా ప్రభువా, తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు, మీ వాత్సల్యత మా పట్ల ఎడతెగక ఇంకను నిలుచుచున్నటువంటి విధానమును జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. అద్వితీయ సత్య దేవుడు అయినటువంటి నీవు, సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి వాడవని నీవు, సమస్తమును విడిచినటువంటి వాడివిగా మా కొరకై నిన్ను నీవు రిక్తునిగా చేసుకున్న విధానమునకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచినటువంటి వారము దినములన్నిటిలో ఎంత కృప మా దినాలు కొనసాగింపు చేసిన రీతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. పరిశుద్ధతలో మేము కొనసాగటానికి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి చక్కని ఆరాధన దినమునకై కృతజ్ఞతలు చెల్లిస్తూ సజీవుడైన యేసు ప్రభు నామమున స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన జానపాలు స్తుతులు చెల్లించిన జానపాలు పాట పాడడానికి కేటాయించినటువంటి గుడిపాడు కాలనీ తిమ్మోతి బ్రదర్, గుడిపాడు కాలనీ తిమ్మోతి గారు. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును. మా మనసార నిన్నే కీర్తింతును. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును. మా మనసార నిన్నే కీర్తింతును. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. పరలోక స్తోతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును. మా మనసార నిన్నే కీర్తింతును. జగతికి పునాది నీవని, మాలో నీవు పేరి నీవేనని. జగతికి పునాది నీవని, మాలో నీవు పేరి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే
మా యేసుదేవా మనసార నిన్నే కీర్తింతును, మా మనసార నిన్నే కీర్తింతును. అన్నా వందనాలు. వందనాలు. చక్కని పాట పాడింది తిమోతి బ్రదర్కు ప్రభునామమున వందనాలు. సరే, ప్రేరేపించబడిన వారు మరి ఇందులో ఒక స్తుతులు చెల్లించండి. మరి ఎప్పుడు శరణం పడదాంలే. అదేనా ఓకే, పాడు పాడండి పాడండి పాడండి. మహిమ స్వరూపుడా మహిమోన్నతుడా మహాదేవుడా మా దేవుడా ఆరాధనలకు ఆధారభూతుడా ఆరాధింతుము ఆరాధ్యుడా మహిమ స్వరూపుడా మహిమోన్నతుడా మహాదేవుడా మా దేవుడా ఆరాధనలకు ఆధారభూతుడా ఆరాధింతుము ఆరాధ్యుడా ఉన్నవాడా అన్నవాడా నీకు సాటెక్కడా అన్నిటికీ నీ సృష్టికర్త నీకు సాటెవ్వరు ఉన్నవాడా అన్నవాడా నీకు సాటెక్కడా అన్నిటికీ నీ సృష్టికర్త నీకు సాటెవ్వరు కన్నవాడ కనుగొన్నవాడమా రక్షణాధారమా ఎన్నికలేని మన్నుగనున్న మమ్ము ప్రేమించితివా కన్నవాడ కనుగొన్నవాడమా రక్షణాధారమా ఎన్నికలేని మన్నుగనున్న మమ్ము ప్రేమించితివా మహిమ స్వరూపుడా మహిమోన్నతుడా మహాదేవుడా మా దేవుడా ఆరాధనలకు ఆధారభూతుడా ఆరాధింతుము ఆరాధ్యుడా. ఒకటి స్థుతి పాట పాడి వినిపించినటువంటి మర్యాదాస్ గారికి ప్రభునామమున వందనాలు. ఇప్పుడు ప్రభుదినం కాబట్టి మన మధ్యన దేవుని సేవకులు చిరుదల అబ్రహాం గారు పుల్లల చెరువు నుంచి ఉన్నారు. మరి దేవుని దాసులు మనకి 15 నిమిషాలు ఆరాధన తలంపులు అందిస్తారు. 15 నిమిషాలు 15 నిమిషాలు ఆరాధన తలంపులు అందిస్తారు. నా వందనాలు గారు. అన్మ్యూట్ అవ్వండి. అబ్రహాం అన్మ్యూట్ అవ్వండి. దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాము. మహాదేవుడును మన రక్షకుడైన ప్రభునేసు క్రీస్తు వారి మహాదివ్య నామమున ఈ ప్రాతకాల సమయంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన శుభములు. మరొకసారి మీ అందరితో కలిసి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి, దేవుని మాటలు అందించడానికి, సహవాసం చేయడానికి పరలోకమందున్న దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ అనేక వందల వేల దినాలుగా ఈ భారభరితమైన పరిచయం కొనసాగిస్తున్న దైవజనులు జి బర్నబాస్ గారికి, ఈ దినం నడిపిస్తున్న ప్రియులు పెద్దలకు, ఇందులో పాల్గొన్న
మీ అందరికి కూడా మరొకసారి శుభములు. మనము కాసేపు ప్రభువుని గురించి ధ్యానం చేసుకొని ఆరాధనలో ముందుకు సాగి వెళ్దాం. దేవుని వాక్యముల నుండి తిమోతికు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. తిమోతికు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుతాం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. దేవుడు ఈ శ్రేష్టమైన మాటలు మనందరి వినికిడిలో బహుగా దీవించుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, తిమోతికు రాసిన మొదటి పత్రికను మనం గమనిస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయము 4, 5, 6 అధ్యాయాల్లో ఒక మాట కనబడతా ఉంటది. అదేంటంటే చూడండి, 3, 4 వచనాల్లో ఒక మాట ఉంటది. నేను మాసిదోనికి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములైన విషయాలను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటి లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. నిన్ను హెచ్చరించిన ప్రకారము. ఒకప్పుడు నేను హెచ్చరించాను, ఇప్పుడు హెచ్చరిస్తున్నాను అన్నాడు. తర్వాత 2వ అధ్యాయము 2వ వచనములో హెచ్చరించుచున్నాను అంటున్నాడు. తర్వాత 4వ అధ్యాయము 13లో కూడా హెచ్చరించుటయందు జాగ్రత్తగా ఉండు అన్నాడు. తర్వాత 5:1-2లో హెచ్చరించుము. 6వ అధ్యాయం 2లో కూడా హెచ్చరించుము. నేను ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ వారిని హెచ్చరించు అని చెప్పేటువంటి పత్రికలో ముందుగా పౌలు గారు దేవుని హెచ్చిస్తున్నాడు. ఈ పత్రికలో దేవుని హెచ్చిస్తున్నాడు, క్రీస్తు ప్రభువును హెచ్చిస్తున్నాడు. క్రీస్తు ప్రభువును, తండ్రి అయిన దేవుని హెచ్చిస్తూ తిమోతిని హెచ్చరిస్తూ నీవు ఎక్కడైతే ఉన్నావో ఆ ఎఫెసులో కానీ ఇంకొక చోట కానీ ఎక్కడ ఉంటే అక్కడ దేవుని పిల్లలను హెచ్చరించు అంటున్నాడు. ఇప్పుడు మనము ఈ 2 సెషన్స్ లో, మొదటి సెషన్ లో దేవుని హెచ్చించుట, 2వ సెషన్ లో దేవుని సేవకులను, దేవుని ప్రజలను, దేవుని పిల్లలను హెచ్చరించుట, ఈ 2 నేర్చుకుంటాం. చూడండి, ఈ పుస్తకం అంతా, ఈ పత్రిక అంతా మనం చదువుతా ఉంటే తండ్రి అయిన దేవుని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి అమూల్యమైన మాటలు మనకు కనబడతాయి. స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, మన ఆరాధనకు యోగ్యుడు, పరమ పవిత్రుడైన మన ప్రభువును గురించిన అమూల్యమైన మాటలు ఈ భాగములో మనకు కనబడతాయి. మొదటి మాట మనము గమనిస్తా ఉంటే, మొదటి అధ్యాయం 1వ వచనం, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము
క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. దేవుని గురించి మాట్లాడుతూ ఆయన మన తండ్రి అయిన దేవుడు అంటున్నాడు. దేవుడు అంటే మనకు తండ్రి. దివ్యతేయితి దేవః అంటారు సంస్కృతంలో. దేవుడు అంటే దివ్యమైన వెలుగు, ఆయన దివ్యమైన వాడు. ఆ సెలెస్టియల్ లైట్ అంటాడు, డివైన్ లైట్. దేవుడు అంటే పరసంబంధమైన వెలుగు, చీకటి జీవితాలను వెలిగించేవాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన తండ్రి, ఆయన సృష్టికర్త. ఆదాములో నుండి మనందరిని నిర్మించిన వాడు. సుందరమైన విశాలమైన మానవ మేధస్సుకు జ్ఞానానికి మించినటువంటి విశ్వమంతటిని, దృశ్యమైన అదృశ్యమైన సకల జీవరాశిని సృష్టించిన వాడైన ఆయన మనకు తండ్రి. అపోస్తలకార్యం 17వ అధ్యాయంలో ఎథెన్స్ లో పౌలు గారు ప్రసంగం చేస్తూ ఆయన మనకు తండ్రి, మనము ఆయనకు కుమారులమని ఆ భాగంలో మనం చూస్తాం. ఆయన జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. తండ్రి అంటే సృష్టికర్త, తండ్రి అంటే పోషకుడు, తండ్రి అంటే సంరక్షకుడు. ఆ తండ్రి అయిన దేవుడు, ఆ కింద ఒక మాట ఉంది, వచనం 8లో ఉంది, అయినను శ్రీమంతుడగు దేవుడు. మన తండ్రి ఎవరంటే, మన తండ్రి మామూలుడు కాదు, మన తండ్రి సాదా సీదా కాదు, మన తండ్రి శ్రీమంతుడగు దేవుడు. చూడండి, ఇదే పత్రికలో 6వ అధ్యాయంలో కూడా మరలా మాట వాడాడు. 6:15లో శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి. శ్రీమంతుడు, మన తండ్రి శ్రీమంతుడు. ధనవంతుడు వేరు, శ్రీమంతుడు వేరు. కొరింథీ 2వ పత్రిక 8:9లో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తము దరిద్రుడాయను అని చూస్తాం. తర్వాత ఫిలిప్పీ 2వ అధ్యాయంలో ఆయన రిక్తుడాయను, అంటే ధనవంతుడు రిక్తుడైపోయాడని యేసు ప్రభువారి గురించి వస్తాం. తండ్రి అయిన దేవుడు కూడా ఆయన శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే అర్థం ఏంటంటే అగణిత ఆస్తిపాస్తులు కలిగిన వాడు, అంటే లెక్క పెట్టడానికి వీలు కానన్ని ఆస్తిపాస్తులు గల వారిని శ్రీమంతులు అంటారు. వెండి నాది, బంగారము నాది, 1000 కొళ్ల మీద పశువులున్నాయి, మీరు నాకేమిస్తారు? మన ప్రభు దగ్గర రహస్య ధన్నిధులు ఉన్నాయని యెషయా భక్తుడు రాస్తాడు. దేవుని బిడలమైన మనము పేదవారం కాము, ఆర్థికంగా కాస్త లోటు ఉండొచ్చు కానీ మన ప్రతి అవసరము తీర్చగలిగినంత శ్రీమంతుడు మన దేవుడు. మనం ఆరాధించే దేవుడు సకలైశ్వర్యములు కలిగిన వాడు. ఆయన శ్రీమంతుడు అనే మాట ఎంత గొప్ప మాట. ఆయన మన తండ్రి. 2, ఆయన శ్రీమంతుడు. మనం చదువుకున్నాం ఇప్పుడు, సకల యుగములలో రాజై ఉండి అక్షయుడు, అదృశ్యుడు. సకల యుగములు, బైబిల్ ప్రకారము 7 యుగాలు మనకు కనబడతాయి. అదే మనము ఆ హిందూ పురాణాలకు వెళ్తే 4 యుగాలు అన్నారు. ఈ 4 యుగాల్లో కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు లెక్క పెట్టుకుంటే 47 లక్షలకు పైగా సంవత్సరాలు ఉంటాయి. ఒకవేళ ఆ లెక్కలో మనం వేసుకున్న అన్ని యుగాలలో రాజు ఆయనే.
ఏ యుగములోనైనా సకల యుగములలో రాజయుండి అక్షయుడు, అదృశ్యుడు, ఆయన క్షయమైపోయేవాడు కాదు. ఆయన అదృశ్యుడు. యేసుక్రీస్తు ప్రభువుగా భూమి మీదకి రాక మునుపు దేవుడు మహిమా స్వరూపిగా అదృశ్యుడిగా ఉండేవాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, చూడనేరడంటూ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచనని యోహాను సువార్త 1:18 మనం చూస్తాం. అదృశ్యుగా ఉన్న దేవుడు, అక్షయుడుగా ఉన్న దేవుడు మన కొరకు దృశ్యుడుగా, శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు రావలసి వచ్చింది. తర్వాత మనకు 2:5 గమనిస్తే దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే అని. కొంచెం మరలా మనం ముందుకెళ్ళి వెనక్కి ఇక్కడ వద్దాం. 6:15 శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు అప్రత్యక్ష కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన సర్వాధిపతి. తర్వాత సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. సమీపింపరాని తేజస్సులో, దుర్వగాహమైన తేజస్సులో, అన్అప్రోచబుల్ లైట్ అంటారు. నో మ్యాన్ కెన్ అప్రోచ్ హిమ్. ఆయన ఎవరు చేరుకోలేం. సమీపింపరాని తేజస్సులో, మహాకాశములు పట్టుదలిన వాడు. బైబిల్ ప్రకారము మనకు 3 ఆకాశాలు ఉన్నాయి. కనబడే ఆకాశం, తర్వాత మధ్యాకాశం, మధ్యాకాశము పైన మహిమాకాశం అంటారు. ఆ 3వ ఆకాశంలో పరలోకములు ఉన్నవాడు మన దేవుడు. ఆకాశానికి భూమికి మధ్య లోతు ఎత్తే ఎవరు తెలియకపోతే ఆ పరలోకం యొక్క ఎత్తు ఎన్ని మైళ్ళో తెలియదు. అలాంటి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడు. ఇప్పుడు 1:1 ఉంది, మన రక్షకుడైన దేవుడు. ఆయన మన రక్షకుడయ్యా. మన తండ్రి అయిన దేవుడు, శ్రీమంతుడగు దేవుడు, సర్వాధిపతి అయిన దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన దేవుడు మన రక్షకుడయ్యాడు. పాపము చేసి, అపరాధము చేసి, దోషము చేసి, మరణానికి, శిక్షకు, దైవోగ్రతకు పాత్రులుగా ఉన్నటువంటి మనకు రక్షకుడయ్యాడు. 2:5 ఉంది, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించు. మన ప్రభువారు మనుషుడయ్యాడు. క్రీస్తు యేసు అనే నరుడు నారాయణుడే నరుడయ్యాడంట. నారాయణుడు అంటే ఇక్కడ వేరే పేరు కాదు, కానీ దేవుడు అని అవుతుంది. నారాయణుడే నరుడయ్యాడు. దేవుడే మానవుడయ్యాడు. దేవుడే నీ కోసం, నా కోసం మధ్యవర్తి అయ్యాడు. పాపములో జన్మించి, పాపములో జీవించి, పాపములో మరణించి, భయంకరమైన శిక్షకు యుగ యుగములు ఆరిపోని అగ్ని గంధకములతో మండే గుండానికి పాత్రులమైన మన కొరకు ఆయన మధ్యవర్తిగా వచ్చి దేవునికి మానవునికి మధ్య నిలబడ్డాడు. మానవుని మీద దేవునికి ఉన్న తీవ్రమైన ఆగ్రహాన్ని, కోపాన్ని ఆయన భరించాడు. నిలువెల్ల గాయాలు పొందాడు. నఖశిఖాన నలగొట్టబడ్డాడు. వీపున కొరడా దెబ్బలు, శిరమున ముళ్ళ కిరీటం, కాళ్ళల్లో కరములలో మేకులతో కొట్టబడి దివ్యమైన రుధిరము ధారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. పునరుద్ధరణుడయ్యాడు. ఓ మరణమాన్ని విజయం ఎక్కడా, ఓ మరణమాన్ని ముల్లెక్కడని మరణప్పుడు ముళ్ళు నుడిచినటువంటి మృత్యుంజయుడు ఆ ప్రభువును మనం స్తుతించాలి, ఆరాధించాలి.
నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవుల నా స్వాధీనం ఉన్నవి అని చెప్పినటువంటి ప్రభువును ఉదయకాల మనసారా ద్వారా స్తుతించి ఆరాధించి కనపరుస్తాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. ఒకరు పాట ద్వారా మరి ఒకరు మాట ద్వారా ప్రభువుని ఆరాధించాలని మనవి చేస్తున్నాం. ప్రేరేపించబడిన వారు. గల మా తండ్రి, మారని మార్పు లేని దేవా, మా జీవితాలకు చాలిన దేవా, సరిపోయిన దేవా, సమీపమైన దేవా, నీకు స్తోత్రాది స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గత రాత్రి మంచి విశ్రాంతిని, మంచి నిద్రనిచ్చి సురక్షితంగా కాచి కాపాడుతాయి. మరి యొక్క నూతనమైన దినము, ప్రభువు పునరుద్ధానమైన దినములో మాకు మంచి ప్రవేశాన్ని అనుగ్రహించి, ఇదిగో ప్రభా, లోకంలో తండ్రినైనా అనేక మంది ప్రభా నాయన లోకాన్ని వదిలి ఉంటారు. మీరైతే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులుగా కాచి కాపాడుతిరి ప్రభా, నీకు స్తోత్రములు. ఉదయకాలంలో పరిశుద్ధులతో సహవాసము, పరిశుద్ధులతో స్నేహం, పరిశుద్ధుల మధ్యలో కూర్చొని ప్రభా నాయన నీ దయగల మాటలు మేము వినగలిగితిమి దేవా, నీకు స్తోత్రములు. రక్షించిన నాటి నుంచి నేటి వరకు మా జీవనానికి, భక్తికి కావలసిన మీరు ధారాళంగా దయచేస్తూ మమ్మల్ని పోషిస్తూ, ఆదరిస్తూ, సంరక్షిస్తూ, కాపాడుతూ నడిపిస్తున్న దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇహలోకములు పరలోకములు రెండైన దీవులతో ప్రభా నాయన మీరు మమ్మల్ని నింపుతున్నారు దేవా, నీకు స్తోత్రములు. మా జీవితాలలో మీరు అనేకమైనటువంటి మేలులు చేసినారు ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నువ్వు చేసిన మేలులు ప్రభా నాయన ఏమిచ్చినా స్థలమే తండ్రి. మా జీవిత కాలం అంతా, మా బ్రతుకు కాలమైన కీర్తించిన వేలాది పొట్టేలను, ఏడాది కోడలను, గర్భఫలమైనటువంటి మా జ్యేష్ఠ కుమారుని ఇచ్చినా కూడా మేము రుణస్థలమే తండ్రి. నైనా దేవా తండ్రి, నువ్వు చేసిన మేలుడు ఏమిచ్చి మీ రుణం తెచ్చి ఏమీ లేని వారముగా మా విరిగి నలిగిన హృదయంతో మా స్తుతులు, ఆరాధనలు మా ప్రభు, మా విమోచకుడైన యేసుక్రీస్తు పని నామమున స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాము తండ్రి. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ రక్షణ నాకిచ్చితివే. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ఇరువురికి స్తుతులు చెల్లించిన ఇరువురికి వందనాలు ప్రభునామమున. ఇప్పుడు తిరిగే సమయాన్ని దేవుని దాసులు చిరుదల అబ్రహాం గారికి అప్పచెప్తున్నాను. 6:15 వరకు మనకి వాక్యాన్ని అందిస్తారు. మనం అందరం మీట్లో ఉన్నాం. ప్రభువుకు స్తోత్రం. ఉదయకాలం ప్రభు దినమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపం చేసుకుని మన తండ్రి అయిన దేవుని స్తుతించి ఆరాధించే భాగ్యం మనకు అనుగ్రహించిన దేవదేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. తిమోతికు రాసిన మొదటి పత్రిక మనం చదువుతున్నాం. రెండు విషయాలు మన మనసులో పెట్టుకోవడం సహాయకరం. ఒకటి ఏంటంటే దేవుని హెచ్చించుట, రెండు దేవుని సేవకుని, దేవుని ప్రజలను హెచ్చరించుట. దేవుని హెచ్చించాలి. దేవుని హెచ్చించాలి అంటే అర్థం ఏంటంటే మనల్ని మనము తగ్గించుకోవాలి అని అర్థం. ఎక్కడైతే మనుషుడు హెచ్చించబడతాడో అక్కడ దేవుడు హెచ్చించబడడు. ఎక్కడైతే మనుషుడు ఘనపరచబడతాడో అక్కడ దేవుడు ఘనపరచబడడు.
మలాకి గ్రంథములో దేవుడిదే వాపోతున్నాడు. నేను తండ్రినైతే నాకు భయపడవాడు ఎక్కడున్నాడు? నేను యజమానునైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అని ఇశ్రాయేలు ప్రజలను ఆయన హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం ఎంత జ్ఞానవంతులమైనా, ఎంత మేధావులమైనా, మనకిన్ని తలాంతులు ఉన్నా, ఆస్తిమంతులమైనా, ఏ హోదా కలిగిన వారమైనా, మనల్ని మనము ఎన్నడూ హెచ్చించుకోకూడదు. మనల్ని మనము ఎన్నడూ ఘనపరుచుకోకూడదు. అలా చెప్పడం కొంచెం ఇబ్బందికరమే కానీ కొంతమందిని పొగుడుతూ ఉండాలి, కొంతమందిని ఘనపరుస్తూ ఉండాలి. కొంతమందికి జాకిలి పెట్టి లేపుతా ఉంటే వాళ్ళు పొంగిపోతా ఉంటారు, ఉప్పొంగిపోతా ఉంటారు. అన్నగారు వీరుడు, సూర్యుడు, విక్రమార్కుడు, అలాంటి వాడు ఇలాంటి వాడంటే వాళ్ళ కడుపులోది కూడా పెట్టేస్తారు. పొగడని వారిని, ఘనపరిచిన వారికి ఏమి ఇవ్వరు, ఏమి సహాయం చేయరు. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. ఎంత పెద్దవాళ్ళనైనా, ఎంత గొప్ప వాళ్ళనైనా మనం ప్రేమిస్తాం, గౌరవిస్తాం, కానీ ఘనపరచకూడదు, హెచ్చించకూడదు. దేవుని స్థానములో ఎవరిని పెట్టకూడదు. కొంతమంది దేవుని కంటే, దేవుని వాక్యము కంటే కూడా నాయకులకు విలువిచ్చేవారు ఉన్నారు. దయచేసి అలాంటి అలవాటు, వ్యవహార శైలి మంచిది కాదు అని ప్రభు పక్షంగా నేను ప్రేమతో జ్ఞాపనిస్తాను. అపోస్తలులు దేవుని హెచ్చించారు, దేవుని ఘనపరిచారు. చెప్పాలంటే దేవుని హెచ్చించడమే తమకు ప్రాణాధారంగా భావించారు. దేవుని హెచ్చించే క్రమములో రాజులను, రాజ్యాలు సైతము లెక్క చేయలేదు. ఆ రోజుల్లో పౌలు గారి కాలములో రోమా చక్రవర్తులు, సీజర్స్ ఉండేవారు. సీజర్ అనేది చక్రవర్తి యొక్క బిరుదు అన్నమాట. ఏ రాజు అయినా ఆయన సీజర్ అంటే. కొంతమంది ఈ సీజర్స్ తమ్మును తాము దేవుళ్ళుగా ప్రకటించుకున్నారు, వాళ్ళకు గుళ్ళు కట్టుకున్నారు, వారిని ఆరాధించడానికి ప్రజలు ఉసిగొల్పారు. వాళ్ళు ఆరాధించిన వారిని చంపుతామని బెదిరించారు, చంపారు కూడా. కానీ దేవుని బిడ్డలు ఏ సీజర్ను కొలవలేదు, ఏ సీజర్ గుడి కట్టలేదు, ఏ సీజర్ను ఆరాధించలేదు. మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి, రక్తము చిందించి, రక్తములో కడుక్కొని, విమోచించి, సంఘములో ఉంచి, పరిచర్యను, భారాన్ని మనకు అప్పగించిన దేవుని తప్ప మనం ఎవరిని హెచ్చించకూడదు, మనం ఎవరిని ఘనపరచకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. ఎవరైతే దేవుని హెచ్చిస్తారో వారు మనుషులను హెచ్చరించాలి, వారు విశ్వాసులను హెచ్చరించాలి, దేవుని సేవకులను హెచ్చరించాలి. ఇక్కడ హెచ్చరిక అనే మాట మనం గమనిస్తే పౌలు గారు పేతురును కూడా హెచ్చరించాడు, పౌలు గారు తిమోతిని కూడా హెచ్చరించారు, పౌలు గారు అందరిని హెచ్చరించాడు. అంటే హెచ్చరించటంలో వయసుతో నిమిత్తం లేదు. నేను అక్కడక్కడ వింటా ఉంటాను, ఎవరైనా పెద్దవాళ్ళు అంటే దైవజనులు, పెద్దవారం దైవజనులు పొరపాటు చేస్తున్నప్పుడు, కాని పనులు చేస్తున్నప్పుడు, వాక్యము తెలిసి కూడా వేరే మార్గం వెళ్తున్నప్పుడు, బ్రదర్ మరి ఒకసారి చెప్పొచ్చు కదా అంటే, అన్నా లేదన్నా పెద్దవాళ్ళన్నా మనం చెప్పకూడదన్నా అన్నా. మరి మేము నాకు లేదు కానీ మావి చాలా మంది అన్నా కాదన్నా మనం చెప్పకూడదు పెద్దవాళ్ళన్నా. దేవుని వాక్యాలు అలా లేదు బ్రదర్స్. దేవుని వాక్యాన్ని బట్టి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా
హెచ్చరించడం అనేది భక్తిలో ఒక భాగం, బోధలో ఒక భాగం. చూడండి 4వ అధ్యాయంలో ఇలా అంటాడు పౌలు గారు, 4:13లో నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. తిలైక నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. చదువుతూనే ఉండాలి. దేవుని బిడ్డలు, విశేషంగా దేవుని సేవకులు నిత్య విద్యార్థులుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని నిరంతరము పఠించాలి, పారాయణం చేయాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. వాక్యముతో మన మనసులను, మన హృదయాలను నింపుకోవాలి. ఓ భక్తుడు ఏమంటాడంటే, రీడ్ ద వర్డ్, రీడ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని చదువు, మరలా చదువు. రీడ్ ద వర్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అంటే ప్రపంచ దృష్టిలో, అంటే వాక్యమును చదువుతున్నప్పుడు ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని, లేకపోతే ప్రపంచము వెలుగులో వాక్యాన్ని చదువు. వాక్యపు వెలుగులో ప్రపంచాన్ని చదవాలి, ప్రపంచ వెలుగులో వాక్యాన్ని చదవాలి. రీడ్ ద వర్డ్ అండ్ రీడ్ ద వర్డ్, రీడ్ ద వర్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. అంటే దేవుని బిడ్డలు, పరిశుద్ధులు వాక్యాన్ని చదవాలి, వరల్డ్ని, ప్రపంచాన్ని కూడా చదవాలి. అమాయకంగా, అవివేకంగా మనం ఉండకూడదు. రక్షించబడిన లగాయతు మన ప్రాణం పోయేంత వరకు వాక్యాన్ని చదువుతూనే ఉండాలి, వాక్యాన్ని వింటూనే ఉండాలి, వాక్యాన్ని పఠిస్తూనే ఉండాలి, పారాయణం చేయాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. తర్వాత చదివేందుకంటే హెచ్చరించాలి. ఒక మాట మనం గమనించాలి. ఇప్పుడు పెద్దవాళ్ళని హెచ్చరించాలా, హెచ్చరించకూడదా అంటే పక్కన చూడండి 5వ అధ్యాయంలో ఏముంటదంటే, వృద్ధుని గద్దింపక 5:1 తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనస్తులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించొద్దు అని లేదు. వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి, వయసులో, అనుభవములో, సేవలో, జ్ఞానములో పెద్దవారు కాబట్టి వారిని హెచ్చరించకూడదు అని వాక్యం లేదు. ఆలోచన మన సొంత ఆలోచన. హెచ్చరించు కానీ అంటే తండ్రిగా భావించి, వృద్ధుని తండ్రిగా భావించి, గౌరవిస్తూ, రెస్పెక్ట్ చేస్తూ, మర్యాదగా, గౌరవం తగ్గకుండా, కోప్పడకుండా, ఆవేశపడకుండా ఆ ఉన్న పరిస్థితిని గుర్తు చేస్తూ, దేవుని వాక్యంలో ఇలా ఉంది కదా, మనం ఇలా చేస్తున్నాం కదా, ఇది సరికాదు కదా అని, ఆ బాధ్యత మనదే, ఆ బాధ్యత నీదే, నాదే. దేవుడు నేరుగా వచ్చి అబ్రహాం నువ్వు చేస్తున్నావు అని హెచ్చరించాడు. దేవుని ఆ వాక్యము ద్వారా, దేవుని సేవకుల ద్వారా ఆయన హెచ్చరిస్తాడు. కాబట్టి హెచ్చరించుట అనేది రాబోతున్న ప్రమాదానికి మన దూరంగా ఉంచుతుంది. హెచ్చరిక అనేది మంచి మార్గంలోకి మనం తీసుకెళ్తాం. ఇక్కడ మనం గమనిస్తే వృద్ధులైన పురుషులను, వృద్ధులను తండ్రిగా భావించి హెచ్చరించన్నాడు. వృద్ధ స్త్రీలను తల్లిగా భావించి హెచ్చరించు. అంటే మన అమ్మను, తల్లిని ఎంత గౌరవంగా మాట్లాడుతూ విషయం చెప్తామో అలాగే ఉండాలి. తర్వాత యవన సోదరులను, అన్నదమ్ములు, ఈయన నా సహోదరుడు, నా అన్నయ్య, మా తమ్ముడు అన్నట్టుగా మన అన్నదమ్ములు దారిదైపోతా ఉంటే, తప్పు మార్గం వెళ్తా ఉంటే, కాని పని చేస్తా ఉంటే, అయ్యో వీడు తప్పు మార్గం వెళ్తున్నాడే, కాని పని చేస్తున్నాడే, అరే తమ్ముడు, అన్నయ్య అలా వెళ్ళకూడదని మనం ఎలా చెప్తాము. అలాగే మన చెల్లెళ్ళు, మన అక్కలు తప్పు పని చేస్తుంటే, ఎక్కడైనా లోపాలు ఉంటే ఎలా హెచ్చరిస్తాము. పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించము. కొంతమంది
ఆ సహోదరులతో అడదడ్డంగా మాట్లాడుతుంటారు, వ్యంగ్యంగా మాట్లాడతారు, మర్యాదగా మాట్లాడరు, ద్వంద్వార్థాలతో మాట్లాడతారు. అలా కాకుండా వాళ్ళు నా సొంతం చెల్లి, నా అక్క అని భావించి పూర్ణ పవిత్రతతో హెచ్చరించాలి. ఎంత మంచి మాట! విత్ ఆల్ ప్యూరిటీ. హెచ్చరించటలో పవిత్రత, హెచ్చరించుటలో రెస్పెక్ట్, హెచ్చరించుటలో దేవుని వాక్యాన్ని బట్టి వాక్యపు వెలుగులో ఎంత వరకు అవసరమో అంతవరకే ఉండాలి. మన స్థితిని, స్థాయిని మించి వెళ్ళకూడదు. దేవుని వాక్యంలో ప్రతి విషయం చాలా స్పష్టంగా దేవుడు మన కొరకు రాయించాడు. ఓ తిమోతి, నీవు ఎఫెస్సులో ఉండాలి అని నిన్ను హెచ్చరించాను కదా, అలాగే ఇప్పుడు కూడా నేను హెచ్చరిస్తున్నాను. పౌలు గారి పరిచర్యలో కొంతమంది యవనస్తులు ఉన్నారు. నాకు తెలిసిన మేరలో దాదాపుగా 23 మంది యవనస్తుల పేర్లు కనపడతాయి. పాల్ ఎంకరేజ్ 23 యంగ్ మెన్ ఇన్ హిస్ మినిస్ట్రీ లైక్ తిమోతి, టైటస్, ఇలాంటి వాళ్ళు 23 ఉన్నారు. వీళ్ళను నీవు పలానా చోట ఉండు అని హెచ్చరించాడు. తిమోతిని ఎఫెస్సులో ఉండాలి అని హెచ్చరించాడు. తీతుని అన్నాడు, నీవు క్రేతులో ఉండాలి అన్నాడు. కొంతమంది నీవు దళమతైపో అన్నాడు, నువ్వు క్రెస్కేకి వెళ్ళు అన్నాడు. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళమని హెచ్చరిస్తే ఎక్కడికి వెళ్తారు. ఇలాంటి నమ్మకమైన విధేయత గల యవనస్తులు నేడు దేవుని పని కావాలి. పెద్దలైన వారు, దైవ సేవకులు, సంఘ కాపరులు ఏం చెప్తే అది చేయడానికి, ఎలా చెప్తే అలా చేయడానికి, ఆత్మీయుల అడుగు జాడల్లో నడుచుకునేటువంటి యవనస్తులు నేడు కావాలి, విధేయులు కావాలి. అందువలన ఈ పత్రికలో దేవుని హెచ్చిస్తూ దేవుని ప్రజలను హెచ్చరిస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా మనం హెచ్చించుకోకూడదు, మనం గొప్ప చేసుకోకూడదు. అయితే తోటి సహోదరుని మనకంటే గొప్పగా భావించవచ్చు, మనకంటే గనులుగా భావించవచ్చు. మన వారిని తక్కువగా చిన్నచూపు చూడకూడదు. కానీ దేవుని స్థానములో దేవుని కంటే ఎక్కువగా మనము ఎవరిని ఎన్నడను పెట్టకూడదు. అది విగ్రహారాధనగా మారే ప్రమాదం. చూడండి, ఇక్కడ మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో 4, 5, 6 అధ్యాయాలు ఉన్న మాటలు మీకు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి హెచ్చరిక ఏంటంటే 1:3, నేను మాసిదోనికి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పన కథలను, మితం లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలని నేను హెచ్చరించిన ప్రకారము ఎప్పుడును హెచ్చరించుచున్నాను. నేను నిన్ను హెచ్చరించుచున్నాను తిమోతి. ఏంటంటే కొందరిని నువ్వు హెచ్చరించాలి, కొందరికి కొన్ని ఆజ్ఞలు జారీ చేయాలి. ఏంటి అవంటే, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని హెచ్చరించాలి. 2, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి వాటి లక్ష్య పెట్టవద్దు అని హెచ్చరించాలి. కల్పనా కథలు, మితము లేని వంశావళులు లక్ష్య పెట్టవద్దు అని హెచ్చరించాలి. ఆ రోజుల్లో కొందరు కల్పన కథలు చెప్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. మితము లేని వంశావళి అంటే యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకు వంశావళి చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైనా తమ వంశావళిని నిరూపించుకోలేకపోతే వారిని ఆ గోత్ర సభ్యులుగా గుర్తించరు. ఎవరైనా నేను లేవి గోత్రం అంటే మీ తాత ముత్తాతల వంశ వృక్ష ప్రస్తావన తేవాలి. నేను బెన్యామీను గోత్రీకుడును అని పౌలు చెప్పాడు కదా,
ఎట్లా బెన్యామీను గోత్రికుడో నిరూపించుకోవాలి. నేను యూదా గోత్రికుడినంటే ఎలా యూదా గోత్రం నిరూపించుకోవాలి. అలాగే ఈ కల్చర్ కూడా అన్నిట్లో కూడా మొదలైంది. ఈ యూదులు ఆ కల్చర్ ని వారికి కూడా అప్లై చేసి, మీరు మీ వంశావళి, మీ గోత్రం ఏంటి చెప్పండి అని అంటా ఉంటే గలిబిలి గందరగోళం వస్తుంది, వివాదాలు వస్తా ఉన్నాయి, గొడవలు వస్తా ఉన్నాయి. అవి అంత ముఖ్యం కాదు, వాటి లక్ష్య పెట్టవద్దు. నీవు ఎక్కడ పుడితే ఏమి, ఏ గోత్రం అయితే ఏమి, ఏ కులమైతే ఏమి, ఏ వంశమైతేనేమి, మీరు క్రీస్తు రక్తంలో కడగబడ్డారు, మనం దేవుని బిడ్డలము. మన వంశావళిని బట్టి మనకు విలువ రాదు, మన కులాన్ని బట్టి మన ఘనత రాదు, రాకూడదు. మన చదువును బట్టి, మన ఉద్యోగాన్ని బట్టి, మనకున్న ధనాన్ని బట్టి, రాజకీయ పలుకుబడిని బట్టి, మాటకారితనాన్ని బట్టి విలువ రాకూడదు. అలా వస్తే లోకము సంఘములోకి వచ్చినట్టే. అవి వివాదాలకు, తగాదాలకు, సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో చాలా మంది ఆ దేవుని సేవలుండి కూడా తమ కులాల్ని గొప్ప చేసుకునే వాళ్ళు ఉన్నారు. మేము పలాని కులం వారికి పిల్లనివ్వము, పిల్లను చేసుకోము అనే దుష్ట బుద్ధి గలవారు కూడా ఉన్నారు. వేరే కులాన్ని లోకం ఎలాగైతే తక్కువ చూస్తుందో వీళ్ళ దృష్టిలో కూడా వాళ్ళు ఇంకా తక్కువ వాళ్ళే. ప్రభువు రక్తములో కడగబడిన బిడ్డలు అన్న స్పృహ మరచిపోయి ఇంకా పలాని కులస్తులే అన్న ఆ గుడ్డితనములో ఉన్న సహోదరి సహోదరులరా, కళ్ళు తెరవాలి. మన వంశావళిని బట్టి, మన కులాన్ని బట్టి, మన మతాన్ని బట్టి మన ప్రభు రక్షించలేదు. సంఘములో కులం లేదు. అందుకే ఈ మధ్య ఎస్సీ హోదా రద్దు చేస్తున్నారు. దళిత క్రైస్తవులు ఉన్నారు కదా. ఏంటంటే క్రైస్తవములో కులము ఉండదంట అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చాలా మంది మెదడున్నారు క్రైస్తవంలో కులం ఉండదు అని. మీరు చెప్పండి, కులం ఉందా లేదా? మనకు ఆ ఫీలింగ్ ఉందా లేదా? వాళ్ళ ఆలోచన కరెక్టేనా? ఆలోచించాలి. చాలా మంది మనసుల్లో ఈ లోకపు ఆలోచన ఇంకా ఉంది. పొరపాటును కూడా మనం వాడి ప్రస్తావన తేయకూడదు. దేవుని స్తోత్రం. ఒకవేళ లోకములో గొప్ప కులములో, అగ్ర కులములో, లేకపోతే మంచి స్థితిగతులు ఉన్న ఫ్యామిలీలో, వంశావళిలో పుట్టిండవచ్చు. అది సువార్త ప్రకటనలో కొంత మనము అనువుగా వాడుకోవాలి, కానీ మన గొప్ప కోసం మాత్రం కాదు. వాటిని లక్ష్య పెట్టవద్దని నిన్ను హెచ్చరించాను కదా, ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాను. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు. చాలా విచిత్రం ఏంటంటే ఈ రోజుల్లో మన బ్రదరన్ బోధకుల బోధలు కూడా చాలా మారిపోతున్నాయి. అక్కడక్కడ మనం వింటా ఉంటాం కొత్త కొత్త బోధలు. మన పూర్వీకులు, మన పితరులు మనకేమైతే బోధించారో, నేర్పించారో ఆ బోధలో నుండి మెల్లమెల్లగా జారిపోతున్న కాలంలో ఉన్నాం. చెప్పాలంటే బయట సహవాసాల వారి అట్టహాసానికి, ఆడంబరానికి కొన్ని సంఘాలు అడిక్ట్ అయిపోయాయి, అలవాటైపోయాయి. వాళ్ళలాగా బోధిస్తున్నారు, వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు పాటించే సూత్రాలు సంఘములోకి చొప్పిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమని, సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని ఇదే పత్రికలో, తిమోతి పత్రికలలో మనకు ఆరోగ్యకరమైన బోధ అనే మాట ఉంటుంది. హిత బోధ, తర్వాత సత్యమునకు అనుగుణ్యమైన బోధ, మంచి బోధ, విశ్వాస సంబంధమైన సుబోధ, సౌండ్ డాక్ట్రిన్. ఎన్ని సంవత్సరాలు మారినా, తరాలు మారినా సత్యం మారకూడదు, సౌండ్ డాక్ట్రిన్ మారకూడదు.
కొంతమంది నాయకులైన వారు సత్యము తప్పిన వారిని భుజాన వేసుకుని మాకు ఫలాని వారే సహాయం చేస్తున్నారండి, ఫలాని వారే మాకు అండగా ఉన్నారని తప్పు బోధిస్తూ సంఘములో తప్పును ఆచరిస్తూ కూడా ఫలాని వారి అండతో చలామణి అవుతున్న వారు ఉన్నారు. నాయకులు దేవునికి లెక్క చెప్పాలి. సత్యమునకు భిన్నంగా బోధిస్తున్నప్పుడు, ప్రవర్తిస్తున్నప్పుడు we have to correct it. మనం సవరించాలి, సరిచేయాలి. కొరింథీ మొదటి పత్రిక సారాంశం అదే. దాని ఏమంటారంటే సవరణ పత్రిక. కొరింథీ మొదటి పత్రిక సవరణ పత్రిక, ద బుక్ ఆఫ్ కరెక్షన్స్. విశ్వాసులను సవరించాడు, సరిచేశాడు, చక్కబెట్టాడు, పెత్తం తీసుకున్నాడు. అది బాధ్యత, పెద్దలైన వారి నాయకుల బాధ్యత. ఒక సంఘము, ఒక వ్యక్తి దారితపోతున్నప్పుడు నయాన భయాన దేవుని వాక్యం చూపించి వారిని కరెక్ట్ చేయాలి. అది మన బాధ్యతగా మనం భావించాలి. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలు లక్ష్య పెట్టవద్దనియు, వంశావళి లక్ష్య పెట్టవద్దని హెచ్చరిస్తున్నాడు. ఉదయకాలం ప్రభు తన వాక్యము ద్వారా మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఇక 2వ అధ్యాయంలోకి వస్తే మనకు బాగా తెలిసిన మాటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది నయున్నది. హెచ్చరించుచున్నాను. ఏంటి అంటే విజ్ఞాపన చేయాలని, ప్రార్థన చేయాలని, యాచన చేయాలని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని హెచ్చరిస్తుంది. ఎందుకు అంటే మనము సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, నెమ్మదిగా సుఖముగా బ్రతకడానికి. ఎవరి కోసం అంటే మనుషులందరి కొరకు చేయాలి, రాజుల కొరకు చేయాలి, అధికారులందరి కొరకు చేయాలి. మనుషులందరూ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఏ వంశావళైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష మాట్లాడేవారైనా, మనం చదువుకున్న ఆరాధనలో ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. యేసు ప్రభువారు ఒక కులము కోసం చావలేదు, ఒక మతం కోసం చావలేదు, ఒక దేశము కోసం మరణించలేదు. ఈయన అందరి కొరకు, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఈయన దేవునికి నరులకు మధ్యవర్తిగా వచ్చి అందరి కోసం, సర్వ ప్రపంచ మానవాళి రక్షణార్థమై విమోచన క్రయధనముగా పాపములో, శాపములో బంధించబడి, పాపము చే ప్రతివాడు పాపమునకు దాసుడు, పాపమునకు బానిసలుగా మారిన మనల్ని విడిపించాలంటే, విమోచించాలంటే ర్యాన్సమ్, విమోచన క్రయధనం అవసరం. ఆ విమోచన క్రయధనాన్ని ఆయన మనందరి కోసం చెల్లించాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెను. విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చాడు, తన ప్రాణమును ధారపోశాడు. ఇది నా రక్తమునగా అనేకుల పాప క్షమాపణ కొరకై, లేకపోతే విమోచన కొరకై చిందింపబడిన నిబంధన రక్తం, క్రొత్త నిబంధన రక్తం. కాబట్టి మనుషులందరూ వారు
నాగరికులైన అనాగరికులైన, సామాన్యుల సామంతుల, ధనికుల దరిద్రుల, లోక నివాసులందరి రక్షణ కోసం మనం ప్రార్థించాలి. చూడండి, ఆ కొరింథీ 2వ పత్రికలో పౌలు గారు మనుషులను 19 రకాలుగా విభజించాడు. అంటే మనుషుల్లో ఉన్న 19 రకాల బుద్ధులు చెప్పాడు. వారందరి కోసం మనం ప్రార్థించాలి. మనుషులందరూ అంటే వీళ్ళు చూడండి, కొరింథీ 2వ పత్రిక 3:1 అంత్య దినములలో అపాయకరమైన కాలం తెలుసుకున్నాము. ఎలాగనగా మనుష్యులు అంటే అపాయకరమైన కాలంలో ఎట్లా అంటామంటే కాలం బట్టి కాదు, సంవత్సరాన్ని బట్టి కాదు, మనుషులను బట్టి కాలాలు మారిపోతున్నాయి. కాలాన్ని బట్టి మనుషులు మారడం లేదు. కాలాలు ఎప్పుడు ఒక రకంగా ఉంటాయి. దేవుని కంట్రోల్ అయి ఉన్నాయి, కానీ మనుషులు మారిపోతున్నారు. మనం మనుషులు మారుతున్నారు అనగానే కాలం మారుతున్నారు. కాలం ఎప్పటికీ మారదు. మనుషులే కాలాన్ని మార్చివేస్తున్నారు. ఇక్కడ 19 రకాల మాటలు ఉన్నాయి. చదివితే భయం వేస్తుంది. ఎలాగనగా మనుషులు, 1 స్వార్థ ప్రియులు, 2 ధనాపేక్షులు, 3 బింకములాడువారు, 4 అహంకారులు, 5 దోషకులు, 6 తల్లిదండ్రులకు అవిధేయులు, 7 కృతజ్ఞత లేనివారు, 8 అపవిత్రులు, 9 అనురాగరహితులు, 10 అతిద్వేషులు, 11 అపవాదకులు, 12 అజితేంద్రియులు, 13 క్రూరులు, 14 సజ్జన ద్వేషులు, 15 ద్రోహులు, 16 మూర్ఖులు, 17 గర్వాంధులు, 18 దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, 19 పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయింపని వారు. మూర్ఖులున్నారు, ద్రోహులున్నారు, గర్వాంధులున్నారు, మనకు కీడు చేసేవారు ఉన్నారు. మనుషులలో మనకు శత్రువులు ఉన్నారు. మన శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారుల మీద మనం కేసులు వేయకూడదు. మరేం చేయాలో వారి కోసం ప్రార్థన చేయాలి. మనకు వ్యతిరేకంగా పనిచేసే రాజులు ఉన్నారు, వాళ్ళ మీద పోరాటం చేయకూడదు. మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నమాట వాస్తవమే. మనకు కొన్ని హక్కులు ఉన్నాయి. మన ప్రాథమిక హక్కులు కాలరాస్తూ ఉన్నప్పుడు మనం గౌరవంగా పోలీసు వారిని, కోర్టును ఆశ్రయించవచ్చు. కానీ లోకస్తుల వలె మనం ధర్నాలు చేయకూడదు, కేకలు వేయకూడదు, పలాని వారిని కఠినంగా శిక్షించండి అనకూడదు. ఎందుకంటే మన ప్రభు ప్రేమ గలవాడు, కరుణ గలవాడు. శత్రువుల కోసం ప్రార్థన చేయండి. నువ్వు హింసించు వారి కోసం ప్రార్థన చేయండి. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప కూడా త్రిప్పండి. ప్రేమతో, సహనముతో, ఓర్పుతో జయించాలి. దేవుని బిడ్డలు 100 మంది కలిసి 1000 మంది కలిసి ధర్నా చేసే కంటే ఈ 1000 మంది కలిసి ఒక చోట ప్రార్థన చేస్తే ప్రభుత్వాలు కదిలిపోతాయి, భూమి కంపించిపోతుంది. నేను చెప్పే మధ్య ఒక పాస్టర్ గారికి, ఆయన యూనియన్ లీడర్ అన్నమాట, ధర్నాలు చేయకండి, మీ 100 మంది పాస్టర్ల సమూహము ఒక చోట చేరి, లేదు ఎంఆర్ ఆఫీస్ దగ్గర టెంట్ వేసుకొని ప్రార్థనలు చేయండి, ధర్నాలు చేయొద్దు కదా, ప్లకార్డులు పట్టుకొని మాకు న్యాయం చేయండి అని అడగొద్దు. లోకంలో న్యాయం జరగదు. పలాని వారు శిక్షించండి అనొద్దు. దేవా పలాని వారు రక్షించండి అని అందరూ చూస్తూ ఉంటుండగా, వింటూ ఉంటుండగా వారి కోసం ప్రార్థనలు చేయ అవసరం మైకులు పెట్టి ప్రార్థన చేయండి. ప్రజలు వింటారు. సమస్యలలో క్రైస్తవుల స్పందన, తమకు అన్యాయం చేసిన వారి పట్ల, కీడు చేసిన వారి పట్ల, తిడుతున్న వారి పట్ల, కొడుతున్న వారి పట్ల, చర్చిలను కూలుస్తున్న వారి పట్ల క్రైస్తవుల స్పందన లోకానికి అర్థమవుతుంది. ప్రభువా పలాని వారిని రక్షించండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈయనెవరు, మన గౌరవ డిప్యూటీ స్పీకర్ త్రిపులార్ గారి గురించి ఆకిమిడి ప్రాంతంలో ఆయన చాలా చర్చిలు కూలగొట్టాడని ఇంకా జరుగుతా ఉంది. ఇప్పుడు మనలో ఏం చేస్తున్నారంటే ఆయనను చట్టరీతిగా కఠినంగా శిక్షించాలి అని అర్జీలు పెడుతున్నారు. అది ఒక రకంగా కరెక్టే, గాని దేవుని బిడ్డలుగా మనము టెంట్లు వేసుకొని
ప్రభువా మా డిప్యూటీ స్పీకర్ గారు రక్షించండి, ఆయనకు మారు మనసు దయచేయండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. మీరు ఇచ్చిన అధికారాన్ని వినియోగపరుచుకుంటున్నారయ్యా, మీరు ప్రేమించమన్నారు, క్షమించమన్నారు, ప్రార్థన చేయండి, దేవుడు వల్ల గొప్ప కార్యం చేస్తా అంటే మనం స్పందించాల్సిన విధానం వేరు. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు మనం విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, యాచించాలి, దేశంలో మొరపెట్టాలి. చూడండి, పేతురు గారు ఒక మంచి మాట అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఇలా ఉంటది, 17. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి, పనివారులారా మంచి వారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. మంచి వారికి, సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులు అంటే మూర్ఖులు, మొండివాళ్ళు, మెడవంచిన వారు, మనతోనే పని చేయించుకుంటారు, మనల్ని లెక్క చేయరు, మన చెమటను వాడుకుంటారు, చెలో అంటారు, అంతే, లెక్క కూడా చేయరు. ముష్కర్లు అంటే వాళ్ళే, మెడవంచని వాళ్ళు, మూర్ఖులు, లైక్ త్రిపుల్ గారు. ఇలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారికి పూర్ణ భయముతో లోబడి ఉండండి. చాతగానతనం కాదు ఇది, దేవుని వాక్యము చెప్పిన సత్యం ఇది. వారిని ప్రేమిస్తూ, గౌరవిస్తూ వారి కోసం ప్రార్థించండి. మన మండల స్థాయిలో ఉన్న, గ్రామ స్థాయిలో ఉన్న అధికారుల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మండల స్థాయిలో ఉన్న వారికి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారుల, నాయకుల పేర్లు ప్రతి సంఘములో ఒక లిస్ట్ ఉండాలి. ఒక రోజు కేటాయించుకొని వారందరి కోసం మనం ప్రార్థించాలి. మంచివారు యోగ్యులైతే వారు మరెక్కువగా దీవించబడాలని, చెడ్డవారైతే, ముష్కర్లైతే వారు మార్పు చెందాలని, వారి పేర్లు మన దగ్గర ఉండాలి, వారి జాబితా మన దగ్గర ఉండాలి. మనం వారి కోసం ప్రార్థన చేయాలి. ఇది హెచ్చరిస్తున్నాడు పౌలు గారు తిమోతిని, సంఘాలను హెచ్చరిస్తున్నాడు. అంటే కింద అన్నాడు, ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైంది. ఎందుకంటే ఈయన మనుషులందరూ రక్షించబడాలనుకో, మనమేమో శిక్షించండి అని అర్జీలు పెడతా ఉంటే కదా, ప్రభు అంటున్నాడు, అపోస్తులు అన్నాడు, వారు రక్షించబడాలి. దేవుని ఆశ ఏంటంటే అందరూ రక్షించబడాలి. వరకు తెలుసో తెలియక అపవాది చేత ప్రేరేపించబడి తప్పులు చేస్తున్నారు, మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని సమర్థించం, కానీ వారి రక్షణ కోసం కూడా ప్రభు ప్రాణం పెట్టాడు. వారు రక్షించబడాలని ఇచ్ఛయిస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. మనం శిక్షించాలి అని కోరుకోకూడదు. కాబట్టి ఈ హెచ్చరిక అపోస్తలుడు నాడే, ఆ రోజే ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా మనకు అది బాగా వర్తిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ హెచ్చరిక మాటలు విందాం. మనం చదువుకున్నాం ఆల్రెడీ 5:1 వృద్ధుల్ని ఎలా హెచ్చరించాలి, యవనస్తుల్ని ఎలా హెచ్చరించాలి. ఈ హెచ్చరిక అనే మాట చాలా విలువైంది. కాబట్టి ప్రభువును హెచ్చిస్తూ, దేవుని పిల్లల్ని హెచ్చరిస్తూ నమ్మకంగా ముందుకు సాగి వెళ్దాం. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించుగా. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ దినం చక్కటి తిమోతి పత్రిక నుంచి చక్కటి ఆరాధన తలంపులు, హెచ్చరికలు, ఏ విధంగా మనం హెచ్చరించాలా, వృద్ధుల్ని, పిల్లల్ని, యవనస్తుల్ని, విశ్వాసుల్ని ఏ విధంగా హెచ్చరించాలని చక్కటి వర్తమానం ఇచ్చిన దేవుని సేవకులు పుల్లల చెరువు అబ్రహ్మణ గారికి ప్రభునామన వందనాలు. మరి చివరిగా ప్రార్థన చేసుకుందాం. మరి కర్నూలు నుంచి జి ప్రభుదాస్ అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. కర్నూలు నుంచి ప్రభుదాస్ అన్న. ప్రార్థన చేసుకుందాం.
కృపాశక్తి సంపూర్ణుడా, కరుణావాచ్యుడా, మా జీవాధిపతి స్తోత్రములు నాన్న. మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున పరిశుద్ధ దినములో ప్రభు దినములో ఇలాగూ ఈ సన్నిధిలో చేరి మళ్ళీ పూజించి స్తుతించి గణపరిచి మా హృదయమారా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించడానికి కృప చూపారు నాన్న. తిరిగి వాక్య పరిచయలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు. మా జీవితాలను మీరు హెచ్చరించే వారై ఉన్నారు దాని అందుని బట్టి మేము కూడా లేఖనానుసరముగా వాక్యముకు విరోధముగా బోధకు విరోధముగా మరి ఉండేవారిని హెచ్చరించడానికి ఎలాగ హెచ్చరించాలి, ఏ వయసు వారిని ఎలాగ హెచ్చరించనే వయసు మరి రీతిని మాకు నీ దాసుని ద్వారా బయలుపరిచినందుకు స్తోత్రములు. హెచ్చరించేవారు మేము ముందుగా మీ ద్వారా హెచ్చరింపబడి మమ్మల్ని మీరు సరి చేసుకుని లేఖనానుసరముగా జీవిస్తూ ఇతరులను హెచ్చరించేవారుగా మీరు తీర్చిదిద్దమని ఇతరుడు ప్రార్థిస్తున్నాం. లేఖనాలను మా జీవితాలు అనువదించుకోవటానికి కృప చూపండి. వాక్యం అందించిన దాసులని మీరు బలపరిచినందుకు స్తోత్రములు. తన సేవను మీరు జ్ఞాపకం చేసుకుని వృద్ధి కలిగించి అనేకుల కొరకు రక్షణ కొరకు ప్రయాసపడే వారిగా తీర్చిదిద్దమని ఇతరుడు ప్రార్థిస్తున్నాం. నా చేరువచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. నడిపించిన పెద్దలు ఆదరణను బట్టి, అక్కని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగూ తండ్రి మరి తను ఎందు విషయమై బాధ్యతగా కలిగి భారము కలిగి నడిపిస్తున్నా బన్నవసన్నాన్ని బట్టి కూడా స్తోత్రములు. సంఘాన్ని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం. చేరువచ్చిన ప్రతి నానా దాసులను బట్టి, పెద్దలను బట్టి, ప్రియులను బట్టి, సేవకులందరిని బట్టి స్తోత్రం బట్టి చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, మీతో సహవాసాన్ని బట్టి స్తోత్రములు. తిరిగి మా తరి మరి సంఘాలలో చేరి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఇంకా ఆరాధించడానికి మీరు ఈ దినం అంతటా మీ కృపలు మమ్మల్ని భద్రపరచమని, గణపరచడానికి సహాయం దయచేయమని, మా స్తుతులకు యోగ్యుడైన మా విమోచకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ప్రభుదాసన వందనాలు. ఈ దినం 4878 నడిపించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రభుకు స్తోత్రములు. బన్నవాస కూడా వందనాలు. మరి ఈ దినం నడిపించడానికి సహకరించిన ప్రియులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. చేరి వచ్చిన ప్రియులకు, వాక్యం అందించిన దైవజనులకు అందరికీ వందనాలు తెలియజేస్తూ సమయాన్ని బన్నవాస అప్పు చెప్తున్నాను.